వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో రియల్ అనాలిసిస్ నుంచి 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి నేర్చుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు క్వశ్చన్, టెస్ట్ ద కన్వర్జెన్సీ ఆఫ్ సిగ్మా ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కామా ఏ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి కన్వర్జెన్సీని టెస్ట్ చేయమని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్ ఏంటిది, ఫస్ట్ లెట్ ఇచ్చింది రాసుకుంటున్నాం. లెట్ యూఎన్ అనుకుంటాను అనమాట దీన్ని. సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. అక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కామా ఏ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం త్రీ కేసెస్ సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ కేస్ 1 చూసుకుంటే, లెట్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఎక్స్ అనేది ఏ కన్నా తక్కువ అని తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ దెన్ అప్పుడేమవుతుంది, ఇది వస్తుంది కదా. అప్పుడు 0 లెస్ దాన్ ఎక్స్ బై ఏ లెస్ దాన్ 1 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ కేసులో యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ కనుక్కోవాలి. దీని నుంచి యూఎన్ ప్లస్ 1 అంటే యూఎన్ ప్లస్లో ఎన్ ప్లస్ 1 పెట్టాలన్నమాట. అప్పుడు ఏమైంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఏమిచ్చారు, యూఎన్ ఇచ్చారు. యూఎన్ అంటే ఇచ్చింది రాసుకోవడమే, ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ని పైకి తీసుకెళ్తే ఇది ఇంటూకి వెళ్ళి డివైడర్లో ఉందేమో పైకి వెళ్తుంది, ఇది కింద ఉంటుంది అనమాట. అప్పుడేమొచ్చింది, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1ని ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్గా రాసుకున్నాం. సో బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ పైకి తీసుకెళ్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అప్పుడేమొచ్చింది, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం దీని నుంచి ఇక్కడ ఎక్స్ ఇంటూ దీని నుంచి ఏ పవర్ ఎన్ని కామన్ తీస్తున్నాం. అప్పుడేమొచ్చింది, ఎక్స్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్, ఇక్కడ ఏ పవర్ ఎన్ లేదు కాబట్టి డివైడ్ చేసాం అన్నమాట, ప్లస్ 1 బై ఇక్కడ కూడా ఏ పవర్ ఎన్ని కామన్ తీస్తున్నాం. అప్పుడేమొచ్చింది, ఎక్స్ పవర్ ఎన్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్గా రాయొచ్చుగా, బై ఇక్కడ ఏ పవర్ ఎన్ లేదు కాబట్టి ఏ పవర్ ఎన్ ప్లస్ దీన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఏగా రాసుకోవచ్చు. అప్పుడు ఏ పవర్ ఎన్ కామన్ వెళ్తే ఏ మిగులుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ దీన్ని కూడా అంతే, ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ ఏ వస్తుంది. సో ఇది వచ్చింది కదా, దాన్ని అలాగే ఉంచుకొని ఇప్పుడు ఏం రాసుకుందాం, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ చేయాలి. సో అప్పుడేమొచ్చింది, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ మనకి యూఎన్ ప్లస్ బై యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చిందనమాట, ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ ఏ, ఇది కదా వచ్చింది. సో ఇప్పుడు మనం ఎక్స్ పవర్ ఎన్ ప్లేస్లో ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నారు కాబట్టి ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టాలి. అప్పుడేమవుతుంది, ఆ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అప్పుడేమొచ్చింది, ఎక్స్ ఇంటూ 0 ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ 0 ప్లస్ ఏ వచ్చింది. సో అప్పుడు దానికి ఏమొచ్చింది,
ఎక్స్ లోపలికి మల్టిప్లై చేస్తే ఎక్స్ బై ఏ వస్తుంది. సో ఎక్స్ బై ఏ అనేది ఏంటిది less than 1 కాబట్టి అప్పుడేమొచ్చింది బై డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్ అని కూడా రాయొచ్చు. రేషియో టెస్ట్ సిగ్మా యూఎన్ కన్వర్జెస్ ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ. సో ఇదన్నమాట కన్వర్జెస్కి. సో ఇప్పుడు కేస్ 2 చూసుకుంటే ఇందాక ఎక్స్ లెస్ దాన్ ఏ తీసుకున్నాం కదా, ఇప్పుడు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకోవాలి. దెన్ అప్పుడేమైంది యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు ఏ పవర్ ఎన్ బై అప్పుడు అంటే ఎక్స్ పవర్ ఎన్ కదా, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బై 2 ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే 1/2 ఫర్ ఆల్ ఎన్ అనమాట. సో అప్పుడేమొచ్చింది సిగ్మా యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1/2 వచ్చింది. సో అక్కడేమైంది డైవర్జెస్ అయింది. సో డైవర్జెస్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు డైవర్జెస్ అయిందనమాట. సో ఇప్పుడేమొచ్చింది కేస్ 3. ఇప్పుడు కేస్ 3 చూసుకుంటే లెట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఏ అయిపోయినప్పుడు ఏమైంది దెన్ 0 లెస్ దాన్ ఏ బై ఎక్స్ లెస్ దాన్ 1. ఇందాకలాగే సేమ్ అనమాట. ఇందాక ఎక్స్ బై ఏ తీసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే ఏ బై ఎక్స్ అనమాట. అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏ బై ఎక్స్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం తీసుకోవాలి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ యూఎన్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ బై ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఉంది కదా, దాని నుంచి ఎక్స్ పవర్ ఎన్ని కామన్ తీయాలి. అప్పుడు 1 ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ వస్తుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి 1/1 ప్లస్ ఏ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ వస్తుంది. సో ఇప్పుడు పవర్లో ఇన్ఫినిటీ అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. అప్పుడేమొచ్చింది 1/1 ప్లస్ 0 వచ్చింది, అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దేర్ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెస్ ఎక్కడ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అనమాట. సో దేర్ఫోర్ సిగ్మా యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అండ్ డైవర్జెస్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అనమాట. సో ఇదన్నమాట ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్. సో ఈజీగా ఉంది కాబట్టి ఈజీగానే నేర్చుకోవచ్చు. సో ఇది 10 మార్క్స్కి వచ్చే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.